వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగనపల్లి మండలం పలుకూరు గ్రామంలో ఇష్టానుసారంగా నాపరాతి గనులను బ్లాస్టింగ్తో కూలిపోతున్న ఇల్లు మాకు న్యాయం చేయాలంటూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. నంద్యాలలో కూటమి పార్టీల కార్యకర్తలతో సమావేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా మారుద్దాం, మంత్రి ఫరూక్ పిలుపు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని కదం తొక్కిన మహిళలు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి. నంద్యాల ముగిసిన ఫ్రెండ్స్ సెటిల్ 20వ వార్షికోత్సవ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన చంద్రమౌళి. నంద్యాలలో ప్రాణాలతో ఆటలాడుతున్న రోడ్డు ఆవులు. వాహనదారులు ప్రజానికం అవస్థలు పట్టించుకుని మున్సిపల్ అధికారులు. దశాబ్దాలు గడిచిన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న చింతల చెరువు గ్రామ దళిత ప్రజలు. శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు. మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. పంట కొనుగోలులో దళారీలను అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆళ్లగడ్డలో బాణసంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి. లైసెన్సు లేని టపాకాయ దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవు, సిఐ మురళీధర్ రెడ్డి. నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న 14వ తేదీ హుండీ లెక్కింపు. ఆలయ ఈవో వేణునాథరెడ్డి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం కొత్తపేట గ్రామంలో నివాసం ఉంటున్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మా కొత్తపేట వీధిలో ఇష్టానుసారంగా నాపరాతి గనులను బ్లాస్టింగ్ చేయడంతో పాటు మా ఇల్లు పడిపోతున్నాయి అని వారిని అడిగితే, మీకు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి, నేను చేసేది అంటే గ్రామస్తులను బెదిరించడంతో దిక్కుచోతని పరిస్థితిలో న్యాయం కోసం నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న అధికారులకు వారి సమస్యలు గోడును విన్నవించుకున్నారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి నాపరాల గన్లను బ్లాస్టింగ్ పనులను ఆపివేయాలని తహసీల్దార్ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మండలం పలుకూరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, అక్కడ ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని, అయితే కొంతమంది వ్యక్తులు నాపరాల గన్లను బ్లాస్టింగ్ చేయడం వల్ల దుమ్ము ధూళి మేము నిర్మించుకుంటున్న ఇల్లు కూలిపోవటానికి వస్తున్నాయని, జిల్లా కలెక్టర్ అమ్మగారు మాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మాది పలుకూరు గ్రామం, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా. తాతయ్య గుడి వీధి, అక్కడ మాకు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు. దాదాపు ఒక 90-100 ఇండ్లున్నాయి, అక్కడ నిర్మాణం జరిగింది. ఇంతకుముందు కూడా 2016లో అక్కడ విశ్వనాథన్ రెడ్డి అని సిరిదేవి పెరట ఉండే, అది మైనింగ్ వాళ్ళు బ్లాస్టింగ్ చేసినారు. అప్పుడు ఆపినాం, అప్పుడు ఆగినాయి. మేము బనాంపల్లికి పోయినాం, అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం. ఇక్కడ కర్నూలుకి పోయినాం, అక్కడ కూడా మా కలెక్టర్ దగ్గర అర్జీలు ఇచ్చినాం. చాలా ఇబ్బంది పడినాం, వాళ్ళు నిలబెట్టేసినారు. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు పక్కన భాగ్యాలని, పూర్వ భాగ్యాలని వాళ్ళది స్థలం కొనుక్కొని అక్కడ బ్లాస్టింగ్ పెడుతున్నాడు సుబ్బారెడ్డిని. సుబ్బారెడ్డి బ్లాస్టింగ్ పెడతాడని చెప్పి ముందనే వాళ్ళు పొక్లింగ్తో మేము బేకరుతో చేసుకుంటామన్నారు. బేకర్ కాకుండా వాళ్ళు బ్లాస్టింగ్ పెడతారని భయంతో మేము నిలబెట్టేసినాం. కానీ వాళ్ళు ఆగరంట, పెడతారంట. కాబట్టి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ మేడం కాడికి వచ్చినాము. మీరు ఖచ్చితంగా మాకు లిమిటెడ్గా మీరు అక్కడ పోయి ఆపేయాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి నమస్కారం. మాది పలుకూరు సార్, నా పేరు జయమ్మ. మా ఇండ్ల దగ్గర ఆనుకొని గన్లు పెడుతున్నారు. మేము పోయి మళ్ళీ నీకు పోయినా కానీ మమ్మల్ని గుంజు పారేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. మా ఇంట్లో పిల్లలు కూడా నిద్ర పోలేకుండా ఉన్నారు.
దుమ్ము అంత కండ్లు అన్ని మేము నలుచుకుంటూ ఉండం సార్. మాకు అంత చాలా ఇబ్బంది అయింది. మీరు ఏం చేసుకోలేరు, మేము గన్లు చేస్తామంటారు. మాకు ఎవరు సుబ్బాడి భాగ్యాలది సుబ్బాడి కొన్నాడు. కొని అగ్గోకి ఇచ్చినారని కొని ఈ పని చేస్తున్నాడు. ఏం పార్టీలు ఉండదు, మాకు సంబంధం లే. మాకు న్యాయం కావాలా, మావి ఇండ్లు పడిపోతాయి. మాకు పార్టీలతో సంబంధమే లే, మాకు రాజకీయాలతో సంబంధం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరు కానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, ఇది కేవలం ఒక సభ కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే వేదిక అని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగమయూరి వెంచర్లో జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన అన్నారు. నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మంది ప్రజలు ఈ చారిత్రాత్మక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు. ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం అని ఆయన దిశానిర్దేశం చేశారు. చాలా సంతోషంగా ఉంది వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి రవినాయుడు గారు మీకు అందరికీ తెలుసు. మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎటువంటి ఈవెంట్స్ తయారు చేశారు, ఎట్లా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మరీ ముఖ్యంగా అమ్మ భువనేశ్వరమ్మ గారు వచ్చినప్పుడు ఆ మైనార్టీల స్పెషల్గా ముస్లిం మైనార్టీల ఓట్లు మీరు నాకు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అమ్మగారు చెప్పారు. కాబట్టి ఏర్పాటు చేయాలని పలుకున్నారనేప్పుడు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ రోజు ఆ కార్యక్రమానికి అధ్యక్ష చేయించారు. మరి నర్సనాయుడు గారు మా జిల్లా ఇప్పుడు మా నంద్యాల నియోజకవర్గానికి పర్యవేక్షకులు, మన ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. వారికి మీకు ఎందుకంటే మేము మాట్లాడే మాటలన్నీ మీరు రేపటి పేపర్లు రావాలా, ఇక్కడ జరిగిన కార్యక్రమంతో మీరు ప్రచురించాలా, మీ ద్వారా మీరు వార్తలుగా ఉంటూ ఇదంతా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి కొంతవరకు ఈ కార్యక్రమం మేము చిన్నగా అనుకున్నాం. కార్యకర్త కొంతమంది నుంచి మాట్లాడదాం అనుకున్నాం, కానీ లేదు నాయకులు వస్తున్నారు కాబట్టి ఒక కార్యక్రమం టౌన్ హాల్లో పెడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అప్పుడు దానికి అధికారులే దీనికి కారణం. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అధికారులందరూ కూడా సహకరించి కార్యక్రమం పాల్గొని నాకు ముఖ్యంగా ఎందుకంటే మన పేపర్లు ఇచ్చిన అందరూ కూడా కమిషనర్ గారు చెప్పా ఒక 4-5 ఫ్యాన్లు లేకుండా ఏదైనా పెట్టింటే బాగుంది, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ముందు ప్లాన్ లేదు ఏదో అనుకున్నప్పుడు నిన్న సాయంత్రం అనుకున్నప్పుడు పెట్టాం. సారీ ఎందుకంటే మహిళలందరూ కూడా పేపర్లు తీసుకొని ఒప్పుకుంటాడు. జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరికి పేపర్ ఇచ్చారు. జిఎస్టీ 4 టైర్ సిస్టమ్ ఉండేది, దాన్ని 2 టైర్ సిస్టమ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. గతంలో 20 నుంచి 18, అదేవిధంగా 18 నుంచి 12 చేశారు. అదే 2 టైర్ సిస్టమ్ చేశారు, బాగా తగ్గించారు. దాదాపుగా 100 వస్తువుల మీద ఈరోజు జిఎస్టీ మీద మనం లబ్ధి పొందుతున్నాం. దాని వివరంగా ప్రజలకు తెలిసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు రావడం అనేది అంత ఆషామాషి కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే దేశ ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మన గతంలో కేంద్ర సింగారావు గారికి ఉన్నప్పుడు చూసాం. కానీ ఆ రోజులకు ఈరోజు చాలా తేడాది. మరి వేలాది మంది పోలీసులు, వేలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు, వేలాది 100 మంది ఐపీఎస్ ఆఫీసర్లు తిరుగుతారు. కాబట్టి ప్రధానమంత్రి ద్వారా మనం కొంత లబ్ధి పొందాలా, మన రాష్ట్రం నష్టాల్లో. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాలలో మున్సిపల్ ఆడిటోరియం జరిగిన మీటింగ్ సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీశైలం వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున కూటమి సభ్యులు, కూటమి నాయకులందరూ కలిసి ఈ సభను జయప్రదంతం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో శ్రీశైలం రావడం ప్రప్రథమంగా మొదటిసారి రావడం ఇది ప్రప్రథమము. కాబట్టి అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా సంఘాల మహిళలు, ప్రజా ప్రతినిధులు, పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, మహిళల పుస్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నాడని, మహిళలు, చిన్నారుల, వృద్ధుల మాన ప్రాణాలను కాపాడాలని, రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు, వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళలు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా మంచినీరైనా దొరక్కపోవచ్చు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం మాత్రం అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే లభ్యమవుతుందని విమర్శించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా సంఘాలతో, కార్యకర్తలతో మరియు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్కి వచ్చి ఏదైతే మహిళలు పడుతున్న ఇబ్బంది, మద్యం వల్ల ప్రతి ఒక్కరు మగవాళ్ళందరూ మద్యానికి బానిసయ్యి ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని వైఎస్ఆర్సీపీ పార్టీకి దృష్టికి తీసుకురావడము, ఈరోజు దాని దృష్టిలో పెట్టుకుని ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడము, వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట, ప్రతి సందులో, ప్రతి ఒక్క చోట మంచినీరు అయితే దొరుకుతుందో లేదో తెలియదు, కానీ మద్యం అయితే నీరులా పారుతుంది అనే విషయము నిజంగా ఒప్పుకోవాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పడము పెద్ద గొప్ప సంగతి కాదు. ఈరోజు మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు. కాకపోతే ప్రతి ఒక్క చోట, మొన్ననే మనం రీసెంట్ గా చూస్తే కల్తీ మందు తాగి ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఈరోజు దీనికి వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి. అంతే కాకుండా ఆదేశించి ఎక్కడ కల్తీ మద్యము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి లేదు, గుడి లేదు, ఇలా ప్రతి ఒక్క చోట మద్యాన్ని విక్రయించడము, ఓపెన్ ఏరియాలలో అమ్మకడము, తాగడము ఇలా ఎక్కువ అయ్యి దాన్ని తాగి వచ్చి మహిళలకు హింసించడము ప్రతి ఒక్క చోట చిన్న చిన్న గొడవలాగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అలాగే మద్యం తాగిన వ్యక్తికి తల్లి ఎవరో, చెల్లి ఎవరో, అసలు ఏంటి వివేక్షణ రహితం కోల్పోయి చిన్న పిల్లలని చూడకుండా అత్యాచారాలు, అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎక్కువైనాయి. ఇవన్నీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది. మహిళలందరి తరఫున పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మద్యపాన నిషేధానికి అడుగులు వేసే విధంగా, ప్రభుత్వానికి తల వంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బెల్ట్ షాపులు అయితేనేమి, పర్మిట్ రూమ్స్ అయితేనేమి కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నియంత్రించాలని ఈరోజు ఇక్కడ స్టేషన్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు గారు చెప్పారు 20 లక్షల మందికి ఈ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఈ విధంగా కార్యకర్తలకు ఇస్తున్నారు అన్నట్టుంది. వాళ్ళందరి చేత, కార్యకర్తలందరి చేత కూడా ఈరోజు కల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. మద్యం అమ్మకుండా, నాసిరకం మద్యం అమ్మకుండా చూస్తాము, తక్కువ రేటుకే మద్యం ఇస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళే సొంతంగా మద్యాన్ని తయారు చేపిస్తూ ఈరోజు సంపద సృష్టించుకునే విధంగా వాళ్ళ నాయకులకు సంపద సృష్టించుకుంటూ ఈరోజు ప్రజల మాన ప్రాణాలను లెక్క చేయకుండా మహిళల తాలిబొట్లు పెంచుతూ మీరు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ మద్యం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు నాశనమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, మరి అలాగే ముఖ్యమంత్రి గారు కానీ, మరి వీటిపై ఎవరైతే ఈ నకిలీ మద్యం చేపట్టారో మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. మరి తప్పకుండా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా. తప్పకుండా మరి రాబోయే కాలంలో మహిళలతో మరింత ఉధృతంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి దీనిపై పోరాటం చేస్తామని కూడా. కల్తీ మద్యం గురించి
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్రగిరి ఆదేశాలతో నంద్యాలలో ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు ఏం చేశారంటే మంచి నాణ్యమైన మాన్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మాన్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని చోట్ల. ఈ నారావారి మాన్యం నంద్యాలలో ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం నంద్యాల కరెంటు ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 60+ విభాగం నందు మద్దిలేటి మన్రెడ్డి మొదటి బహుమతి మరియు బ్రహ్మానందరెడ్డి రామయ్య గారు రెండవ బహుమతి, అదేవిధంగా 50+ విభాగంలో మొదటి బహుమతి శేఖర్ అంజయ్య చౌదరి, రెండవ బహుమతి శివారెడ్డి మహేష్ గెలవడం జరిగింది. 40+ విభాగంలో పవన్ మధురి బహుమతి, పవన్ నాగేశ్వరరావు రెండవ బహుమతి, 30+ విభాగంలో ప్రసాద్ హీరో మొదటి బహుమతి, పవన్ సుభాష్ రెండవ బహుమతి గెలవటం జరిగినది. 20+ విభాగం నందు యాపిల్ కిరణ్ మొదటి బహుమతి, రంగా విజయ్ రెండవ బహుమతి గెలవటం జరిగింది. గత 3 రోజులుగా అందాల కరెంటు ఆఫీస్ నందు ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ 2025 ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గోరెంట్ల శ్రీనివాసులు, ట్రెజరర్ OBN రెడ్డి, గౌరవ సలహాదారుడు చంద్రమౌళి గారు, అదేవిధంగా సెక్రటరీ రంగారెడ్డి నిర్వహించడం జరిగింది. నంద్యాలలో ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ వాళ్ళు 60+, 40+, 50+, 30+ ఇలా అని ప్రతి ఏజ్ వాళ్ళతో టోర్నమెంట్ ఆడిపిస్తున్నారు. ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ కాలంలో సెల్లుల్లోనే గేమ్ ఆడుతున్నారు మా పిల్లలే. ఇలాంటి టైంలో వీళ్ళు ఏజ్ చూడకుండా ఇలా సెటిల్ ఆడి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే వీళ్ళు నిరూపిస్తున్నారు. మా పిల్లలు వీళ్ళతోనే పనిచేస్తున్నారు. ఏదన్నా 2 కిలోలది చెంబు ఎత్తాలన్నా పక్కనకి పిలుస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు కానీ పింజలు ట్యాంకీలకు వేస్తున్నారు. ఇలా ఆడాలి, ఇలాంటి హెల్త్ గా ఉండాలని అందరికి ఇక్కడ ఉన్న ప్రజలకి, నంద్యాలలో ఉన్న వాళ్ళకి అందరికి మనస్ఫూర్తిగా కోరుతున్నా. వీళ్ళకి చూసి అందరూ వీళ్ళకి స్ఫూర్తిగా తీసుకొని నేర్చుకోవాలని, అలాగే మన వీళ్ళకి అందరికీ భగవంతు సహకార్యం. అలాగే మేము మీ ఈ టోర్నమెంట్ కి ఎల్లప్పుడూ మీకు ఏం సహకారం కావాలన్నా మేము ముందుంటాం. మా హరన్న ఉన్నాడు, మా హరన్న వల్లనే మేము ఇక్కడికి వచ్చినాము. ఈయననే తీసుకొచ్చింది మాకి. మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా మేము అన్నదమ్ములం ఉంటాము. మా ట్రస్ట్ ఉంటుంది, మా హరన్న ముఖ్యంగా ఉంటాడు. ఓకే, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సహకరించినటువంటి కరెంట్ ఆఫీస్ అధికారులకు మరియు ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రముఖ డాక్టర్లకు, అదేవిధంగా మిగతా వాళ్ళకందరికీ కూడా ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. 20+, 30+, 40+, 50+, 60+ విభాగాల్లో ఫైనల్స్ నడుపుతూ ఉన్నాము. దాదాపుగా టోటల్ గా ప్రతి ఈవెంట్ లో కూడా 30 టీంలు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతున్నాం. మీ అందరి సహకారము, మీ అందరి క్రమశిక్షణతో కూడినటువంటి ప్లేయర్స్ అందరూ, మీ అందరి సహకారంతోనే మేము ఇంత దిగ్విజయంగా నడుపుతున్నాము. ఇందులో మా గొప్పతనం ఏం లేదు, సహకరించేటువంటి వాళ్ళు ప్లేయర్స్ యొక్క క్రమశిక్షణ వల్లనే మేము ఇంత చక్కగా నడపగలుగుతున్నామని చెప్పి క్రీడాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈరోజు ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా ఆల్ ఏజ్ గ్రూప్స్ షటిల్, బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ప్రాక్టీస్ మ్యాచ్లు కండక్ట్ చేయడం, డైలీ ప్రాక్టీస్ చేయడం. మరి ఇది చాలా ఆరోగ్యానికి మంచి ఎక్సర్సైజ్. మంచి అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్పారు, రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్, 78 years లో ఆయన షటిల్ ఆడుతున్నారంటే నిజంగా గ్రేట్. కాబట్టి ఇట్లా 60+, 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆడటం అనేది ఇది మంచి ఎక్సర్సైజ్ బాడీకి. మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి మరి జీవన విధానాన్ని ఈ షటిల్ అసోసియేషన్ వాళ్ళు అందిస్తున్నందుకు వాళ్ళందరినీ అసోసియేషన్ వాళ్ళ పేరు పేరున అభినందిస్తూ, ఫ్యూచర్ లో ఇంకా బాగా జరగాలని, మా సహాయ సహకారాలు కూడా ఫ్యూచర్ లో ఈ అసోసియేషన్ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అసోసియేషన్ అభినందిస్తూ, పార్టిసిపెంట్స్ అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈ విన్నర్స్ ను కూడా అభినందిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్డుతో సహా ప్రధాన రహదారులపై కొందరు యజమానులు నిర్లక్ష్యంగా వదిలివేసిన ఆవుల గుంపులుగా తిరుగుతున్నాయి. పగలు రాత్రి వేళల్లో రోడ్లపై పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. 4 ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆవుల యజమానులను పిలిపించి కఠిన చర్యలు చేపట్టారు. కొన్ని ఆవులను శ్రీశైలం గోశాలకు తరలించారు. అయితే ఆ చర్యలు కొద్ది రోజుల పాటు మాత్రమే నిలిచాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్టణ ప్రజలను తీవ్ర అసహనంలో పెట్టింది. ఇటీవలే రాత్రి వేళలో రోడ్డుపై కనిపించని ఆవులను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం, ప్రజల భద్రతపై అవగాహన లేకపోవడం మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ప్రజలు గలమెత్తి చెబుతున్నారు. ప్రాణాలతో ఆట ఆడటం, ఆవులను వదిలిపెట్టిన వారు తప్ప అధికారులు ఎందుకు ఏమీ చేయటం లేదు. తక్షణమే ఆవులను పట్టుకుని గోశాలకు తరలించి రోడ్ల భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామ దళితులకు తక్షణమే శ్మశాన వాటిక ఏర్పాటు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతాం. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో అధికారులను హెచ్చరించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు ధర్నా అనంతరం చింతల చెరువు గ్రామ దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు, చింతల చెరువు గ్రామ దళిత మహిళలు, గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాగలమర్రి మండలంలోని చింతల చెరువు గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేక దశాబ్దాల కాలం గడుస్తుందని వారన్నారు. అయితే శ్మశాన వాటిక లేక ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని ఖననం చేయడానికి వెళ్లటానికి గ్రామంలో రైతులు దారి ఇవ్వక వాగుల వెంబడి వెళుతూ ప్రమాదపు అంచుల్లో చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో దాదాపు 80 దళిత కుటుంబాలు జీవిస్తున్నా, గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా ఆ గ్రామ దళిత ప్రజలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయకపోవడము బాధాకరం, విచారకరం, దుర్మార్గం. ఇవాళ చూస్తున్నాం, అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఓట్ల కోసం వస్తారు, మీకు ఏం కావాలని చేస్తామంటారు. కానీ ఇంతవరకు కూడా ఆ గ్రామంలో దళితులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది. ఇవాళ జిల్లాలో అనేక గ్రామాలలో ఈరోజు శ్మశాన వాటికలు లేకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులుగా చెరువులు దాటి శ్మశాన వాటిపై దహన సంస్కారం చేసిన దుస్థితిలో ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెరువు గ్రామంలో శ్మశాన వాటికను దళితులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఊరు ఏర్పాటైంది కానీ ఇంతవరకు శ్మశాన వాటికను వాళ్ళకు కల్పించలేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వాటితో పాటు అక్కడ శ్మశాన వాటిక లేదు అని మీరు నిర్ధారణ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి రైతులతో పొలం కొనైనా సరే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే, రెవెన్యూ డిపార్ట్మెంటే వాళ్ళకు అమౌంట్ అందజేసి వాళ్ళకు స్థానికంగా వాళ్ళకు అంతిమ క్రియలు జరుపుకునే దానికి భూమి కల్పించే ప్రతిపాదన కూడా ప్రభుత్వంలో చట్టంలో కూడా ఉంది. కానీ ఇంతవరకు మీరు ఆ విధంగా నిమ్మకు నీరెట్టినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు ఒక రోజుతో పోయేది కాదు. అంతిమ క్రియలు అంటే రోజు ఒకరు చనిపోయినా ఈ రోజు మనం చూస్తున్నాం. అంతిమ క్రియలు మన కరోనా టైంలో ఏ విధంగా జరిగాయో ఈ రోజు వాళ్ళ ఊర్లో ఆ పరిస్థితి అయిపోయింది. ఎవరు కూడా ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి రైతాంగ సమస్యలపై ప్రధాని మోదీ స్పందించాలని, జిల్లాలో స్పష్టమైన ప్రకటన చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి తక్షణమే పార్లమెంట్లో చట్టం చేయాలని ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ రాజశేఖర్, టీచర్ రామచంద్రులు మాట్లాడుతూ ఆత్మకూరులో 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభలు విజయవంతంగా జరిగాయని, నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో 3 ఏళ్ల పాటు చేసిన గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో కార్యక్రమాలకు పిలుపునిచ్చామన్నారు. రైతాంగ సమస్యలపై పార్టీలకు అతీతంగా రైతులు కదలి రావాలని పిలుపునిచ్చారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడని ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు.
ఈ నెల 16న జిల్లాకు ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం. మీ రాక ఈ జిల్లా రైతులకు ఒక మంచి సమస్య తీర్చే విధంగా ప్రకటన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు, విస్తారంగా వేసినటువంటి పంటలు చాలా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నటువంటి ప్రతి పంటకు రైతులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో మేము మద్దతు ధరలు ప్రకటించామని చెప్పి ప్రకటన చేశారు. మీరు ప్రకటించిన మద్దతు ధరలన్నీ కూడా పేపర్లకు పరిమితమయ్యాయి. మీ చట్టం ప్రకారం, మీరు ప్రకటించిన ప్రకారం మొక్కజొన్న క్వింటాలకు 2,400 రూపాయలు ఇవ్వాలి. ఈ నంద్యాల జిల్లాలో 1,57,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు రైతాంగం ఉన్నారు. ఇప్పటికీ సగం పంట దెబ్బతిని రైతాంగం నష్టపోయారు. వచ్చినటువంటి అరకొర దిగుబడిని అమ్ముకుందామంటే ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు మధ్య దళారులు కేవలం 1,600 నుంచి 1,700, 1,800 రూపాయలకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ ప్రకటనలో ఈ పర్యటన సందర్భంగా మీరు పెట్టేటువంటి మద్దతు చట్టం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకొని 2,400 రూపాయల ప్రకారం ఈ రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. అదే ఓకే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా 2వ మహాసభలు నిన్న ఆత్మకూరులో జరిగాయి. 11, 12 తేదీల్లో జరిగాయి. మహాసభలు మామూలుగా 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల్లో రైతుల సమస్యలపైన చేసినటువంటి ఆందోళనలు, వాటిపైన వచ్చినటువంటి ఫలితాలు, అట్లాగే మా లోపాలు ఏవైనా ఉన్నా వాటిని గురించి చర్చించి ఒక కొత్త కమిటీని కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి కమిటీగా కొత్త కమిటీగా కూడా మార్పు చేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ రాజశేఖర్, జిల్లా కార్యదర్శిగా టి రామచంద్రుడు, అట్లాగే కార్యదర్శి వర్గ సభ్యులుగా వి సుబ్బరాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు, టి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు, ఏ సురేష్, అట్లాగే ఎం వీరన్న సహాయ కార్యదర్శులుగా 7 మందితో ఈ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి జరిగింది. ఈ మహాసభలో మరి రైతుల సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి నిన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి తుఫాన్లు పడడం ద్వారా వ్యవసాయంలో ఈరోజు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న, విస్తారంగా వరి తర్వాత ఎక్కువ ఎకరేజీగా ఉన్నటువంటిది ఈరోజు మొక్కజొన్న, అట్లాగే సోయాబీను, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కాయలు పగిలేటువంటి టైంలో మూసుకొని పోయినటువంటి పరిస్థితి జరిగింది. దీని వెంటనే ప్రభుత్వం ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పండుగకు ముందుగా బాణసంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. టపాకాయలను కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన షాపుల వద్దనే కొనుగోలు చేయాలని, ఎవరైనా అనుమతి లేకుండా స్టాయిళ్లు వేసి బాణసంచా నిల్వ వేసినా విక్రయించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులు తమ షాపు పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రతి షాపు వద్ద నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్ లేదా సంచులు, ఇతర భద్రతా సామగ్రి ఉంచాలని స్పష్టం చేశారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే బాణసంచా షాపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా దీపావళి పండుగను కుటుంబంతో కలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆలగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి ఆకాంక్షించారు. పోలీసు వారు ప్రజలకు హెచ్చరికలు చెప్తున్నాము. ఈ ప్రజలు ఈ బాణసంచా కొనుక్కుండే షాపులు లైసెన్స్ హోల్డర్ షాపు దగ్గరే కొనవాలి. ఎవరైనా సరే అక్రమంగా బాణసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. రెండవది, బాణసంచా ప్రజలు కొనుక్కున్న షాపుల్లో నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి.
అక్కడే పిల్లలతో కాల్పించి బాణసంచ అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి. రెండవది తహసీల్దార్ గారి లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి. చాగల్మరి మండలము, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆలగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకు అందరికీ ప్రజలను కోరేది ఏమేంటే ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని చెప్పి మాకు చెప్తే వాటిపైన కేసులు కట్టి చర్యలు తీసుకుంటాము. ప్రమాదాలు అక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మేవారిది, షాపుల వాళ్ళది. వాళ్ళు చాలా చర్యలు తీసుకోవాలి. అక్కడే ఎవరన్నా సిగరెట్లు తాగడం కానీ లేదా అక్కడే పేల్చడం కానీ అవి చేయకోకుండా చూసుకునే బాధ్యత షాపు వారిది. ఆ షాపుల్లో ఈ పోలీసు వాళ్ళ నంబరు, ఫైర్ సంబంధించిన వాళ్ళ నంబర్లు వాళ్ళు ముందుగానే కనుక్కొని పెట్టుకొని ఉండాలి. ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ మంటలను ఆపే పరిస్థితి చూసుకోవాలి. రెండోది ప్రజలకు కూడా దీపావళి రోజున చిన్నపిల్లల దగ్గర ఈ బాణసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి వాళ్ళ కంటికి ఏమన్నా సరే ఐ ప్రొటెక్షన్ గేర్ అద్దాలు పెట్టి అప్పుడే వాళ్ళు అక్కడ బాణసంచా పేల్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ పక్కనే పెట్టుకొని ఉండవాలని. ఏదైనా సరే తీవ్రమైన ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కు చేర్పించి పోలీసులకు సమాచారం అందించాలి. ఈ అక్రమంగా ఎవరన్నా సరే లైసెన్స్ లేకుండా అమ్మే బాణసంచా వాళ్ళను పోలీసులకు నా మొబైల్ నంబరు 9111001166 ఈ మొబైల్ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మేము వాడిని సీజ్ చేసి కేసు కడతాము. నంద్యాల జిల్లా నంద్యాల మండలం మరియు పట్టణం నందు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న 14వ తేదీ హుండీ లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో వేణునాథారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి హుండీ లెక్కింపు చేయడం జరుగుతుందని, సీసీ కెమెరాల పరిరక్షణలో నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులు ఎవరైనా కానీ ఆసక్తి ఉన్నవారు కానీ హుండీ లెక్కింపులో పాల్గొనాలనుకుంటే వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వారు హుండీ లెక్కింపుల్లో పాల్గొంటారని, ఆసక్తి ఉన్నవారు ఈ హుండీ లెక్కింపు పాల్గొనడానికి ఆసక్తి గల భక్తాదులు శ్రీ కోదండ రామాలయంలో ఉన్న కార్యనిర్వహణ అధికారి కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బనగనపల్లి మండలం పలుకూరు గ్రామంలో ఇష్టానుసారంగా నాపరాతి గనులను బ్లాస్టింగ్తో కూలిపోతున్న ఇల్లు మాకు న్యాయం చేయాలంటూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. నంద్యాలలో కూటమి పార్టీల కార్యకర్తలతో సమావేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా మారుద్దాం, మంత్రి ఫరూక్ పిలుపు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని కదం తొక్కిన మహిళలు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి. నంద్యాల ముగిసిన ఫ్రెండ్స్ సెటిల్ 20వ వార్షికోత్సవ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన చంద్రమౌళి. నంద్యాలలో ప్రాణాలతో ఆటలాడుతున్న రోడ్డు ఆవులు. వాహనదారులు ప్రజానికం అవస్థలు పట్టించుకుని మున్సిపల్ అధికారులు. దశాబ్దాలు గడిచిన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న చింతల చెరువు గ్రామ దళిత ప్రజలు. శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు. మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. పంట కొనుగోలులో దళారీలను అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆలగడ్డలో బాణసంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి. లైసెన్సు లేని టపాకాయ దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవు, సిఐ మురళీధర్ రెడ్డి.
నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న 14వ తేదీ హుండీ లెక్కింపు. ఆలయ ఈవో వేణునాథరెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.